అమీర్పేట్లోని ఏషియన్ గర్ల్స్ హాస్టల్లో జరుగుతున్న వివాదం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆ హాస్టల్స్ నడిపించేటువంటి ఓనర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అనేవి బయటికి రావడం జరిగింది. అయితే ఈ వీడియోస్ పైన కావచ్చు, దీనికి మొత్తం వివాదం పైన కావచ్చు, అడిగి వారినే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అంటే కొన్ని రోజులుగా కూడా అటు సోషల్ మీడియా చూసిన వార్తలు చూసిన ఎక్కడ చూసినా అటు అమీర్పేట్లోని ఏషియన్ హాస్టల్ గురించి ఎక్కువగా వినబడుతుంది. అక్కడ అంటే అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారని, గర్ల్స్ హాస్టల్ పెట్టేసి అని కూడా వినబడుతున్నాయి. అందులోనూ మీ కొడుకు పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. తను గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ, లోపల అంటే పర్మిషన్ లేకుండా వెళ్తున్నాడని కూడా ఆరోపణలు వినపడ్డాయి. దీనిపైన మీరేమంటారు? నా పేరు వీర హనుమాన్ రెడ్డి. నేను హాస్టల్ నిర్వహిస్తున్నాను. అక్కడ నేను గత 20 సంవత్సరాల నుంచి అనేక హాస్టల్స్ నిర్వహిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి గారు చెప్తున్నాయన్నీ కూడా అవాస్తవాలు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు, అక్కడ జరిగిన ఏ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రతిదీ చూసినట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మొన్న ఆమె ఒక విషయం మాట్లాడుతూ, నేను రెడ్డి గారికి అగ్రిమెంట్లు రాయలేదు, ఆయన నాకు తెలీదు, నేను కాకినాడ సీని గారికి అగ్రిమెంట్ రాసిచ్చాను అని తెలియపరిచారు. కానీ ఆ అగ్రిమెంట్ ఇంతవరకు ఎవరికి చూపించలేదు. కాకినాడ సీని గారికి అగ్రిమెంట్ ఏమి రాశారు అనేది. మీకు ఎన్ని ఇయర్స్కి అగ్రిమెంట్ ఇచ్చారు హాస్టల్? ఫస్ట్లో మాకు 10 years అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్లో కాకినాడ సీను నేను సమభాగాలతో ఉన్నామమ్మా. వీళ్ళు 1 నెలలో అప్పు చెప్తామన్నది, 1 నెలలో అసలు వర్క్లే స్టార్ట్ చేయని కారణంగా మేము ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత అనిల్ కుమార్ వాస్తవంగా ఆ బిల్డింగ్ ఓనరు, బాయమ్మ వాళ్ళ అమ్మగారు. అనిల్ కుమార్ని అడిగితేను మక్కగారు చెప్పారే కానీ ఆమె పట్టించుకోదు, ఏ విషయం కూడా మాకేమి హెల్ప్ చేయదు. కాబట్టి మీరు ఇస్తామని 50 లక్షల్లో 10 లక్షలు అక్కడ ఇచ్చారు కదా, మిగతా 40 లక్షలతో మీరు బిల్డర్ అంటున్నారు కాబట్టి వర్క్ మీ వాళ్ళని పిలిపించి నేను ఉంటాను, అన్నీ చూసుకుంటాను, వర్క్ చేయమని చెప్పండి అనా చెప్పగా, ఇప్పుడు ఈ 40 లక్షలతోటి 50 లక్షలతోటి పని కాదండి, మీరు ఓన్లీ స్లాబులు గోడలే కట్టించుకున్నారు, తప్పనిసరి 2 కోట్ల రూపాయలు అయితే కానీ ఈ వర్క్ స్టార్ట్ చేస్తే అయిపోగొట్టాలంటే అవుతుంది, ఇంతటితో కాదండి, దీనికి చాలా డబ్బులు అవసరం ఉంది అని మనం తెలియపరిచాం. మీరు ముందు మీరు ఇస్తామన్న 40 లక్షలతోటి వర్క్ స్టార్ట్ చేయండి, ఈ లోపల మేము ఏదన్నా లోన్లు కానీ వగైరా కానీ చూసుకొని రెడీ అవుతామని చెప్పి మనకు తెలియపరిస్తే, మనం ఏం చేసామంటే మనకి తెలిసిన వర్క్ ఓనర్స్ని పురమాయించాం. అనిల్ కుమార్ గారు ప్రొద్దున సాయంత్రం అక్కడే కూర్చొని చక్కగా పనులు చేయించుకుంటున్నారు. నేను ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు అసలు గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు నాకు అప్పటికే మరో 7 హాస్టల్ ఉన్నాయి. ఇద్దరులేసి కూరగాయలు, ఉప్పు, పప్పు, బియ్యం, వంటలు చేయించుకోవటాలు, వీటితోటే నేను బిజీగా ఉంటాను. ఈ 2తో కలుపుకొని మొత్తం 9 హాస్టల్ అవుతాయి స్టార్ట్ చేస్తే. అయితే ఈ వర్క్లు ఇట్లా నడుస్తున్నాయి, డబ్బులు అయిపోయిన తర్వాత మా పాటది కాకినాడ సీని గారు నేను డబ్బులు తెమ్మని చెప్పి అడిగాం. నాకా డబ్బులు లేవు, నేను తేలేను అన్నారు ఆయన. మరి ఎట్లా అయ్యా బాబు, వాళ్ళకా డబ్బులు లేవంటున్నారు, నీకా డబ్బులు లేవంటున్నావు, మరి ఈ పని ఎట్లా ముందుకు పోతుంది అంటే, అప్పుడు కాకినాడ సీని గారు రవికుమార్ అనే మరో వ్యక్తికి తన వాటాను అమ్ముకొని తన నుంచి 25 లక్షల రూపాయలు డబ్బులు నా సమక్షంలోనే తీసుకొని తను వాటాను వదులుకొని వెళ్ళిపోయారు. ఈ విషయము బొంతు శ్రీదేవికి తెలిసినట్లేదు. కాబట్టి బొంతు శ్రీదేవి గారిని దయచేసి బొంతు శ్రీదేవి గారిని ఈ విషయాన్ని గమనించి విశ్లేషించి తెలుసుకోండి. మీరు కాకినాడ సీని గారు పర్సనల్గా ఏమి రాసి ఇచ్చారో అగ్రిమెంట్ నాకైతే తెలియదు. మొదట్లో మీరు ఇచ్చిన అగ్రిమెంట్ మా ఇద్దరు కలిపే ఇచ్చారు, ఆయనకేం పర్సనల్గా ఇవ్వలేదు. కానీ ఆయన మీరు ఎప్పుడైతే మేము 60 లక్షల రూపాయలు పెట్టి పని ఆపిన తర్వాత కాకినాడ సీని గారు తను మాటని రవికుమార్ గారికి అమ్ముకొని పోయాడమ్మా, ఆ విషయం మీరు కాకినాడ సీని గారిని పిలుచుకొని కూర్చోబెట్టి విషయం తెలుసుకోండి. మీకు ఏ విషయాలు తెలియకపోయినా రాజకీయ ప్రసంగాలు చెప్పినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఓకే,
నేను మీరు మాట్లాడిన ప్రతి విషయానికి నేను విశ్లేషణ ఇవ్వగలను, నా కాడ ఆన్సర్ ఉంది. దయచేసి మీరు నిన్న చెప్పిన దానికి నేను ఇప్పుడు మీకు విశ్లేషించాను. కాకినాడ సీన్ గారు అసలు ఈ ఫర్మ్లో లేడు, ఈ ఫర్మ్లో ఉంది కొన్ని రోజులు రవికుమార్ గారు, నేను. ఆ తర్వాత ఇక్కడ పనులు పూర్తిగా ఆగిపోయి 6 నెలలు లేకపోతే రవికుమార్ గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను కూడా వెళ్ళిపోతాను, నాకు తెలియక వచ్చాను ఇక్కడికి, నేను ఇంతకన్నా డబ్బులు తేలేను అని ఆయన రిక్వెస్ట్ చేసి అడిగితే, అయ్యా సరే నువ్వు వెళ్తే వెళ్ళావు, నేనైతే నీకు 25 లక్షల రూపాయలు సడన్గా ఇవ్వలేను, నేను కొంచెం సానుకూలంగా నాకు డబ్బులు దొరికినప్పుడు ఇస్తాను అంటే ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి ఇప్పటికీ 15 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగాను. మరో 10 లక్షలు, ఆ 10 లక్షలకు వడ్డీ ఇవ్వాల్సి ఉంది రవికుమార్ గారికి. ఆయన కూడా దీంట్లో కొంత రిలేషన్షిప్ ఉంది, ఇప్పుడు కూడా పార్ట్నర్షిప్ అయితే ఏం లేదు. నేను డబ్బు ఇవ్వలేకపోయాను, 15 లక్షలు అందజేశాను. ఆ తర్వాత నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, నేను ఇంకో 10 లక్షలు అయ్యా వడ్డీ మూల ఇస్తానని చెప్పి నేను ఒప్పుకున్నాను. కాబట్టి అమ్మా పొంతు శ్రీదేవి గారు, మీరు ఏది పడితే మాట్లాడద్దు, మీరు అధికారులు కావచ్చు, పలుకుబడి ఉండొచ్చు, నాకు అవన్నీ లేకపోవచ్చు, కానీ బతకాలి కదా. కాబట్టి మీరు దాని గురించి తెలుసుకోండి. కాకినాడ సీన్ ఉన్నాడా, లేకపోతే కాకినాడ సీన్ వాటా అమ్ముకొని పోయినా కూడా ఆ విషయాన్ని మీరు తెలుసుకోక మమ్మల్ని దూషిస్తున్నారు. మధ్యలో రవికుమార్ ఉన్నారు, ఆయన కూడా వెళ్ళారు. ఆయన వెళ్ళిన అనంతరము నేను మీ తమ్ముడైన అనిల్ కుమార్ కాడికి పోయి, అయ్యా ఇంకా ఎన్నాళ్ళకి వర్క్ స్టార్ట్ చేస్తారు, డబ్బులు వస్తాయి అంటున్నారు, రావటం లేదు, దీని గురించి ఏందని అడిగితే, రెడ్డి గారు తొందరగా అందుబాటు కావటం లేదు, ఇంకేదైనా అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి అప్పు ఎక్కడన్నా అని మాకు అడగగా, అయ్యా ఇక్కడ మాకెవరు తెచ్చాము అయిపోయింది, అందుట్లో నీ ఇంటికి పెట్టమంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే మీ అక్కగారు కార్పొరేటరు, డబ్బుండ మహారాజులు, మరి వాళ్ళ ఇంటికి మేము డబ్బులు తెచ్చి పెట్టమంటే నవ్వుతారు, హాస్యాస్పదంగా ఉంటుంది. నువ్వు చెప్పుకోవచ్చు, మక్కగారు నాకేం హెల్ప్ చేయరు, నా కాడ 1.5 కోటి తీసుకొని స్లాబ్లు వేసి ఇచ్చారు, ఇవన్నీ అంటే నమ్ముతారు, కానీ నేను చెప్తే నమ్మరు. మరి నాకేంటి అని అడిగితే, అగ్రిమెంట్ నాకు ఫ్రెష్గా నా పేరు మీద అనిల్ గారు భార్య ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకొచ్చి చెక్కులు ప్రామిషన్ అడగంగా అవి ఇచ్చి ఆ సందర్భంలో సాక్షులను పిలిచి కూడా వాళ్ళ కాడనే సంతకాలు పెట్టించి వాళ్ళ బిల్డింగ్లోనే కాగితాలు నాకు అప్పచెప్పంగా నేను ఈ కాగితాలు చూసుకొని అప్పులు చేసి 3 రూపాయల వడ్డీకి పని పూర్తి చేశాను. కానీ ఆ ఇంటికి నంబర్ 1 డోర్లు ఎన్సిఎల్ కంపెనీ డోర్లు తీసుకొచ్చి పెడదాము, బాగుంటాయి, మీరు పార్టీషన్లకు పెట్టిన కామన్ డోర్లు వద్దని చెప్పగా మేము వెయిట్ చేసాము. ఆ డోర్లన్నీ కంప్లీట్ చేయడానికి. కానీ ఇప్పుడు చూసుకున్న అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆరోపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే హాస్టల్లోకి బాయ్స్ నైట్ టైం వచ్చే వాళ్ళని వాళ్ళు ఆరోపిస్తున్న విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తున్నట్లయితే హాస్టల్లోకి మీ అబ్బాయి తప్ప ఎవరూ వెళ్ళలేదని కూడా మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి కూడా హాస్టల్లో ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఇబ్బంది పెట్టేవారని కూడా అంటున్నారు. అంటే దీనికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఇన్ని హాస్టల్ ఇన్ని సంవత్సరాలుగా కూడా మీరు నడిపిస్తున్నారని కూడా చెప్తున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? తర్వాత వాళ్ళు డోర్ల గురించి 6 నెలలు పెట్టలేకపోయారు, కరెంట్ లేదు, సింగిల్ ఫేజ్ మీటర్లు ఉన్నాయి, 20-30 మందితోటి మేము ఆ కరెంట్ ఉపయోగించుకొని కొన్నాళ్ళు రన్ చేసాము. కరెంట్ వచ్చేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పుడు సంవత్సరం పట్టింది. ఈ 1.5 రోజులు వేస్ట్గా పోయినాయి. దానికి కూడా ఆమె అదీమంటుంది, ఐఎమ్ వెరీ సారీ, నేను ఇవ్వలేను. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, అమ్మా అక్కడ 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్ హాస్టల్లో బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో అనిల్ కుమార్ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ 2 చిన్నపిల్లలు ఉంటారు. సేమ్ పక్క బిల్డింగ్లో వాళ్ళ అక్కగారైనా విజయలక్ష్మి, వాళ్ళ కొడుకులు 2 మేజర్లు ఉంటారు. మేమైతే మా ఫ్యామిలీ ఇక్కడ ఉండం, మా ఫ్యామిలీ ఎల్లారెడ్డిగూడలో ఉంటాం. ఏదన్నా విషయాలు ఉంటే మా బాబు వచ్చి వెళ్తుంటాడు, మేము కూడా రేరుగా వచ్చి వెళ్తుంటాం, వారానికో 10 రోజులకో లెక్కలు అవి చూసుకోవడానికి. ఇక్కడ కిచెన్ లేదు, వంట చేసి పంపిస్తుంటాం. ఈ శ్రీదేవి గారికి ఎవరో వచ్చారంటున్నారు, దాని తర్వాత 2-3 వీడియోల్లో మా అబ్బాయి వచ్చాడు అంటున్నారు. ఇది అవాస్తవం. మరి వాళ్ళ అక్కగారు కొడుకులు 2 ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఎన్నో సమస్యలు క్రియేట్ చేసి వాళ్ళు కలిసి గతంలో మమ్మల్ని దాడులు చేసి మా పని వాళ్ళను కొట్టిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మా మిస్సెస్ని కూడా కొట్టారు. ఆ వీడియోలు మీరు
మీడియాలో చూశారు. అర్థం చేసుకోండి, నేను 1 కోటి 2 కోట్లు డబ్బులు పోసి చిత్రహింసలకు గురి చేస్తున్నా, ఓర్చుకుంటూ ఏమీ చేయలేక ఇప్పటిదాకా గడిపాను. కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని రిమాండ్ కూడా పంపించారు, మా భార్య భర్తలు ఇద్దరిని కూడా. అయినా సరే ఎందుకుంటున్నాం మేము అక్కడ? అప్పులు తెచ్చి పోసాం. ఇక్కడి నుంచి బయటికి పోతే అప్పులు ఎవరు తీర్చాలి? ఎలా తీర్చాలి? ఏదో 1,00,000 2 లక్షలు అయితే నేను సామాన్యుడిని, మరి కోట్ల అప్పు తీర్చలేను కదా. దాని నిమిత్తం మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. మేము ఖాళీ చెయ్యం, మా డబ్బులు వచ్చినాక ఇక్కడే పడి చచ్చిపోతాం అని చెప్పి అడ్డం తిరిగి కూర్చున్నామమ్మా. అంటే మీరు కోర్టుకి వెళ్ళి ఆ హాస్టల్ ముందు కూడా నడవద్దు అని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళని కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మా, ఇన్ని తప్పుడు ఆరోపణలు. అక్కడ 2 గేట్లు ఉన్నాయి. ఒకటి గ్లాస్ డోర్ గేటు, మీరు ఇప్పుడైనా చూడొచ్చు, అది మా హాస్టల్ రాకపోకల దారి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి, పక్క బిల్డింగ్లోకి వెళ్ళటానికి సపరేట్గా దారి ఉంది, మీరు చూడొచ్చు. ఐరన్తో తయారు చేసిన గ్రిల్తో డోర్ ఉందమ్మా, చక్కగా వాళ్ళ దారి అది. మా డైనింగ్ హాల్లోంచి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే 100 మంది ఆడపిల్లలు అక్కడ కూర్చొని భోజనాలు చేస్తుంటారు. డిస్టర్బెన్స్ ఒకటి, నానా సమస్యలు క్రియేట్ చేస్తూ వీళ్ళు పిల్లల్ని బెదిరించి కూడా అన్నారు ఈ గతంలో, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ హాస్టల్ రన్ కాదు, మేము వీళ్ళని ఉంచనేము అని ప్రత్యక్షంగా హాస్టల్లోని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎప్పుడు కొత్త వాళ్ళు చేరినా కూడా ప్రతి నెలలో 20 మందిని ఎల్లగొడుతూ ఉండేవాళ్ళు. కానీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా రీసెంట్ గా అటు బొంతు శ్రీదేవి గారు మాట్లాడుతూ కూడా కొంతమంది అమ్మాయిలతో మాట్లాడించడం జరిగింది. అంటే మా పైన కూడా ఇలా జరిగింది, వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేశారని కూడా మాట్లాడించడం జరిగింది. మీరేమంటారు? అమ్మా, ఆ ఆడపిల్లలు ఎవరో మాకు తెలియదు. వాస్తవంగా ఆడపిల్లలు మా హాస్టల్లో ఉండుంటే మా కాడ అప్లికేషన్లు అవి ఉంటాయి. దానికన్నా ప్రూఫ్ ఏంటంటే మా ప్రతి హాస్టల్లోనూ సూపర్వైజర్లే ఉంటారు, క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు. ఎవరైనా మా హాస్టల్లో జాయిన్ అయ్యి ఉంటే అది 2 రోజులకు కానీ 10 రోజులకు కానీ నెలకు కానీ 3 సంవత్సరాల నుంచి ఉంటే మాకు ఆన్లైన్ పేమెంట్ వచ్చి ఉంటుంది. నేను దాన్ని ధృవీకరించగలను. మొన్న ఎవరో ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని వచ్చి నోటికొచ్చి మాట్లాడింది, ఓకే, అది మొత్తం ఫేక్. ఆ అమ్మాయి ఆంధ్రాలో ఏదో ఎమ్మెల్యేని వేధించిన కేసులో మనం గతంలో మీడియాలో చూసాం మనము. సేమ్ అదే సిచ్యువేషను. వీళ్ళు ఏంటో తెచ్చి క్రియేట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మా హాస్టల్లో చేరిన అమ్మాయి అయి ఉంటే నేను చాలా మీకు క్లారిటీ ఇస్తున్నాను, కంపల్సరీగా పేమెంటు అయితే ఫోన్పే లేదా గూగుల్ పే లేదా అకౌంట్ ట్రాన్సాక్షను కంపల్సరీగా ఉంటుంది. మేము దాన్ని పర్టికులర్గా నిర్ధారించగలుగుతాము. ఏ అమ్మాయినైతే మా హాస్టల్లో ఉంటే మాకు ఎవిడెన్స్లు పెట్టమనండి, స్క్రీన్ షాట్లు పెట్టమనండి. ఆమె ఎన్ని రోజులు పేమెంట్ కట్టింది, 2 రోజులకా నెలకా పెట్టమనండి. ఇంకొకటి, హాస్టల్లో గెస్ట్ ఫీజు అయితే 300, 400, 500 తీసుకుంటాము. నెలవారీ ఫీజు అయితే 7,000, 8,000, 9,000 తీసుకుంటాము. మరి ఏ ఆడపిల్లకైనా నచ్చనప్పుడు వాళ్ళకి రైట్ ఉంది. 15 రోజుల ముందు మాకు చెప్పి చక్కగా వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి ఇప్పటిదాకా వాళ్ళు హింస వల్ల వెళ్ళిపోయిన ఆడపిల్లలే కానీ మమ్మల్ని వదిలిపెట్టిపోయిన ఆడపిల్లలు ఎవరు లేరు. నేను చెప్పేది 100కి 100 నిజము. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక వీడియో, అంటే మీ భార్యని కొడుతున్నట్టుగా కూడా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. దాంట్లో పోలీసులు కూడా 2 అసలు ఇది ఎప్పుడు జరిగింది, దాంట్లో ఉన్న మహిళ ఎవరు అంత పగతోటి లోపలికి వచ్చి అసలు ఆ కొట్టే అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అమ్మా, మీరు రెంట్ ఇవ్వండి, మేమైతే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వము, మీరు రెంట్ కట్టాల్సిందే, కట్టకపోతే మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు హుకుం జారీ చేసిన సందర్భాల్లో మేము వెళ్ళము. మేము కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నాము. ఏంటి, మీరు మా చేత అప్పు చేయించినప్పుడు ఇచ్చిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము అవి కోర్టుకు వేస్తున్నామని చెప్తే, వేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పారు. మేము అన్నీ కూడా వేసుకున్నాము. అవన్నీ వేసిన తర్వాత కేసులు అయినాయి. ఆ కేసు చెక్ బౌన్స్ కేసు మీకు కూడా తెలుసు, దాని సివియారిటీ ఎంత ఉంటుందో. ఇవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు కోర్టు ద్వారా సమస్యని పరిష్కరించుకోకుండా పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేసి తనకున్న పలుకుబడితో మమ్మల్ని కొట్టి చిత్రహింసలు చేసినా కూడా, ఎదురుగా పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడమే. పోలీసులను వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని
మా మిస్సెస్ని మా సూపర్వైజర్ని కొట్టిన వీడియోలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. మాకు సిగ్గుతో మేము అవి బయటికి చూపించుకోలేని స్థితిలో ఉన్నాం. నిన్న వాళ్ళు మీడియాని వాళ్ళ చేతుల్లో ఉందని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతుంటే చూసి ఓర్చుకోలేక వారవలేక సిగ్గు చంపుకొని మా భార్యను కొడుతున్న వీడియోని ఒకదాన్ని మేము మీడియాలోకి ఇచ్చామమ్మా. మరి అందరూ చూశారు. మరి పోలీసుని కాపలా పెట్టుకొని మరి ఒక ఆడపిల్లని ఏం తప్పు చేసాం, ఎక్కడ అది ఎక్కడ జరిగింది? అది మీ ఇంటికి వస్తే మీరు మమ్మల్ని కొట్లా. నేను రెంటకు తీసుకొని హాస్టల్ నడిపించుకుంటున్న డైనింగ్ హాల్ మధ్యలో కెమెరాల మధ్యలో భయం లేకుండా సీసీ కెమెరాలు చుట్టూతో ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అంటే తీసుకునే దగ్గర నుంచి కూడా సరిగా రెంట్ పే చేయలేదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న విషయం. ₹1,00,00,000 ఖర్చు అయిన దానికి వడ్డీ కట్టలేదమ్మా. ఆ వడ్డీ మేము ఆ రెంట్ వడ్డీకి పే చేస్తున్నాము. అది ఎప్పటికి తీరే అప్పు కాదు. మేము దాని మీదే ఫైట్ చేస్తున్నాము. మీరు అప్పు తీర్చేస్తే మీ రెంట్లు మీకు వస్తాయని. ఎప్పుడైతే మేము చెక్కు కోర్టుకేసామో పోలీస్ స్టేషన్లో ఎవరు వినపక్షంలో కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకొని కోర్టు వారికి విన్నవించుకున్నాము. అయ్యా మాకు ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించి ₹1,00,00,000 చెక్ ఇచ్చారు వాళ్ళు, అది బౌన్స్ అయింది. ₹1,00,00,000కి ₹2,00,000 ఇంట్రెస్ట్ తీసేసి మిగతా ₹4,00,000లో ₹2,00,000 ఏషియన్ పీజీఎఫ్ఆర్ గర్ల్స్ హాస్టల్ మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టడం జరుగుతుంది. మరి బ్యాంక్ ట్రాన్స్ఫరు ఇది ఫేక్ అయితే కాదు, వాళ్ళు చెక్ ఇచ్చింది ఫేక్ అయితే కాదు. మమ్మల్ని బయటికి పొమ్మని పోలీసులను పెట్టుకొని చిత్రహింసలు పెట్టింది ఆ వీడియోలు ఫేక్ వీడియోలు కావు. దయచేసి మా విన్నపాన్ని గుర్తించండి, మా సమస్యను గుర్తించండి. మేము అంత పెద్ద స్థితిపరులం కాదండి. ఏదో బతుకుతానికి ఒక భార్య 2 పిల్లల్ని తీసుకొని సిటీకి వచ్చాము. బతుకు జీవనం చాలా గౌరవంగా బతుకుతున్నాం. వీళ్ళ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి మా జీవితం, మా డబ్బులు, మా పరువు దారుణంగా రోడ్డున పడిందండి. వాళ్ళు రాజకీయ బలము, పోలీసుల అండదండలతోటి చిత్రహింసలు పెట్టారు. మేము అన్నీ చూపించుకోలేము మీకు, ఎందుకంటే మా పరువు మా సిగ్గే పోతుంది బయటికి. వాళ్ళకేం సిగ్గు లేదు ఏంటి, వాళ్ళు ఏదో రాజకీయ నాయకుల్లాగా ఇది కూడా ఒక రాజకీయ విషయంలాగే బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీకు రెంట్కి ఇచ్చింది ఎవరు? ఈ విషయంలో ఆ రాజకీయ నాయకుల ప్రస్తావన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మాకు రెంట్కి ఇచ్చింది, మాతో మాట్లాడుకుంది, మాకు మీడియేటరు సుధాకర్ రాజు. సుధాకరేనా? సుధాకర్ రాజు, ఆయన నిక్నేమ్ ఎర్రరాజు అంటారు. ఆయన మాకు మీడియేటర్గా ఉండి అనిల్ గారుతో మాట్లాడిపించి అంతా సెటిల్ అయిన తర్వాత అనిల్ గారు నాకు అక్క బాబు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో మాట్లాడితే బాగుంటుందని మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిపించి అక్కడనే అడ్వాన్స్ ₹10,00,000 చెక్ ఇప్పించారు. ఆ చెక్ ఎవరి అకౌంట్లో వేసుకున్నారో మేము పేరు రాయలేదు, మేము రాసుకుంటామని చెప్పి తీసుకున్నారు. ఆ రకంగా వీళ్ళు మాకు పరిచయం అయ్యారు. అంతేగాని ఆ ఇంటికి సంబంధించి ఏదైనా పనులు చేయించి కానీ అనిల్ కుమార్కి ఆర్థిక సహాయం చేసి కానీ వాళ్ళు గతంలో లేరు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత రెంట్ మేము తీసుకెళ్ళి వడ్డీకి ఇస్తూ ఉన్నప్పుడు ఆ 1.5 రోజులు మాకు టెర్రర్ చూపించారండి. పోలీసులనే దగ్గర పెట్టుకొని ప్రతి ఇన్సిడెంట్లో మేము కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తారు, వచ్చి ప్రేక్షకపాతి చూస్తారండి. వాళ్ళు ఏ చిత్రహింసలు చేసినా, సూపర్వైజర్లను కొట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు పోలీసులు పట్టించుకోలేదండి. ఇప్పుడు కాదు, ఇదంతా కూడా గత 2 సంవత్సరాలు జరుగుతుందండి, పట్టించుకోలేదండి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యి గతంలో బొంతులు శ్రీదేవి అప్పుడు కేసులు అయినప్పుడు కూడా హిజరాలను పంపించడం, తర్వాత ఇంకా వేరే వర్గం ఏంటిది రౌడీలు, ఇంకా వేరే ఆడవాళ్ళని పంపించి అనేక దాడులు జరిపించారు మమ్మల్ని. అప్పుడు ఆయన పిఏ వెంకట్ అని ఒక అతను ఉంటాడు, ప్రతి విషయానికి అతను వస్తాడు. మరి ఆడపిల్లల హాస్టల్లోకి అసలు అతనికి ఎలవ్ లేదు. ఇది పిఏ వెంకట్ మరి మా హాస్టల్లో ఉండేప్పుడు ఎన్నో ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. పోలీసులు ఉన్నప్పుడు అసలు ఇతనికి ఏం సంబంధము? అనిల్ గారు అయితే వాళ్ళ భార్య సునీత,
లేదు వాళ్ళ అమ్మగారు బాయమ్మ గారు, వీళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ బంధువులైనా, వాళ్ళ తమ్ముడైనా, వాళ్ళ అక్క శ్రీదేవి గారు, వాళ్ళ బావగారు వంతు రామ్మోహన్ గారు, వాళ్ళ పిఏలు వచ్చి ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు మా మీద. చేశారు. అదేవిధంగా పక్కింట్లో ఉంటున్న విజయలక్ష్మి శ్రీదేవి వాళ్ళ అక్క, ఆమెకి 2 మేజర్లు చదువులు అయిపోయినాయి, ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ప్రతినిత్యం వాళ్ళు అర్ధరాత్రే తిరుగుతారు. మా బిల్డింగ్ దగ్గర ఎప్పుడు వాచ్మెన్ కాపలా ఉంటాడు. మేము గ్లాస్ డోర్లు వేసుకుంటాము. హైలీ సెక్యూరిటీ నడుస్తుంది మా కాడ. వీళ్ళు ప్రతిదీ కావాలని ఈ మధ్యలో అప్పుడు గొడవలప్పుడు ఎంటర్ అయ్యారు. అప్పుడు కూడా మేము ఇట్లా మీడియాలోకి వచ్చాము. వస్తే పారిపోయారు. మీడియా వాళ్ళని బతిమలాడుకొని పారిపోయారు. అయ్యా మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, మేమేం కూర్చొని మాట్లాడుకుంటాం, దయచేసి మీరు మీడియాలో వేయొద్దంటే మీడియా ప్రముఖులు కూడా నమ్మి విని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇన్నెండు కేసులు పెట్టించారు, అయ్యి చేశారు. మళ్ళా గత వారం నుంచి ఎంటర్ అయ్యి 30 నుంచి 40 మంది ఆడవాళ్ళు, 30 నుంచి 40 మంది మగవాళ్ళు రౌడీలను పెట్టుకొని మా డైనింగ్ హాల్లో దూరి మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తే మేము అక్కడికి వెళ్ళలేని స్థితి. మా పనులందరూ కూడా భోజనాలు, వాటర్ ట్యాంకర్ పంపిస్తూ వారం రోజులు గడిపామమ్మా. అక్కడున్న పిల్లలందరం కూడా వాళ్ళకి రావాల్సిన రోజుల వారీగా లెక్కేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బిల్డింగ్ ఖాళీ చేపిద్దామని ఉద్దేశంతో అందరూ ఆడపిల్లలను బయటికి పంపేస్తున్నారు. మాకు స్టేటస్ కో పొజిషన్ ఉంది. నేను ఈరోజు కూడా వాళ్ళకి 2 లక్షల రూపాయలు కోర్టు చెప్పినట్టుగా వడ్డీలు కట్టి మిగతా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేస్తున్నానమ్మా. మాకు రెంట్ ఇవ్వడం బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి అమ్మా శ్రీదేవి గారు అర్థం చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ వేసిన డబ్బులు కూడా మీకు కనపడటం లేదా? మీరు చూసుకోరా? అయితే రీసెంట్ గా ఈ ఇష్యూ సందర్భంగా మీరు మాట్లాడుతూ కూడా బొంతు శ్రీదేవి గారి గురించి కూడా, అంటే పొట్టి బట్టలు వేసుకొని పాలమ్మింది అన్న మాట కూడా ఒకటి చాలా వైరల్ అవుతుంది. దానిపైన కూడా చాలా మంది సీరియస్ అవ్వడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? అమ్మా దాన్ని పెడార్థాలుగా తీసుకోవద్దమ్మా. మా ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా వాళ్ళు ఆ రోజుల్లో పాలు అమ్ముకున్నారు. ఆమె కులం పేరు తీసి బయటికి దాన్ని పట్టుకొని కులం పేరు తీసి కులాన్ని రెచ్చగొట్టి సంఘంలో అనేక సమస్యలకి కారణంగా చేస్తుంది. నేను రెడ్డి కులం అమ్మా. ఈరోజు కూడా నాకు భూములు ఉన్నాయి, నాకు పాస్బుక్ ఉంది, మీకు నేను ప్రజెంట్ చేస్తాను. నేను కూడా హైదరాబాద్ వచ్చే ముందుగా దున్నపోతుల వ్యవసాయము, బర్రెగుడ్ల పాలు పిండుకొని అమ్ముకున్నానమ్మా. అట్లా అని చెప్పి ఆ మాట అంటే మా రెడ్డి కులాన్ని మొత్తాన్ని కూడా విమర్శించినట్టు కాదు కదమ్మా. మా రెడ్డి కులాన్ని మొత్తాన్ని విమర్శన కాదు కదా. హైదరాబాద్ మా రెడ్లు ఎంతమంది ఉన్నారు మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. రెడ్లు ఏం తక్కువ లేరు. తెలంగాణ రెడ్లు ఉన్నారు, ఆంధ్ర రెడ్లు ఉన్నారు. అట్లా అని చెప్పేసేసి నేను గేదెల పాలు పిండుకొని పాల కేంద్రానికి పోసుకొని అమ్ముకున్నందువల్ల మా కులాన్ని దూషించడం కాదు కదమ్మా. ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా వక్రీకరించి మరి ఇప్పుడు ఈ రోజున ఆమె పాలు అమ్ముకుంటూ 1000 కోట్లు సంపాదించుకున్నారు. నేను పాలు అమ్ముకున్న రెడ్డి కులంలో ఉండి మరి నా బతుకు ఎట్నే ఏడిచింది. నా బ్రతికేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు నడి రోడ్డుకి వచ్చా, కోట డబ్బులు ఇవ్వాల్సింది వదిలేసేసి డబ్బులు ఎగ్గొట్టేదానికి బెదిరింపులు, చంపేస్తామని కొట్టడం, నానా చిత్రహింసలు మేము చెప్పుకోలేం. కొన్ని వీడియోలు మేము చూపియం, ఉన్నాయి మా కాడ. మా చావు మా దగ్గరికి వచ్చిన రోజు అవి కూడా బయట పెడతాం. మా చావు మా దగ్గరికి వచ్చిన రోజు ఆ వీడియోలు కూడా బయట పెడతాం. అంటే ఇప్పటి వరకు పోలీసులు ఏమంటున్నారు ఈ కేసు పైన? ఏమైనా కేసు ఫైల్ చేశారా? దీనిపైన ఎట్లా జరుగుతుంది? అమ్మా గత 2 సంవత్సరాల నుంచి కూడా పోలీసు వారు చాలా మంచివారు, చాలా గౌరవమైన వాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని గౌరవిస్తున్నారు, మంచినీళ్ళు కూడా ఇస్తారు, చక్కగా ఫ్యాన్ కింద కూర్చోబెడతారు. ఇక ఏమీ మాట్లాడరు. సాయంత్రం రాగానే ఇంటికి బాగుంటారు. ఇంటికి వెళ్తాం. కొన్ని పర్యాయాలు పొద్దున్న 5 గంటలకు వచ్చి మమ్మల్ని నిద్రలేపి మీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, పిఎస్కి తీసుకురామని చెప్తారు. వెళ్తాం, మళ్ళీ సాయంత్రం కూర్చుంటాం, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి పండుకొని నిద్రపోతాం. 2-3 సందర్భాల్లో మమ్మల్ని ప్రొద్దున నిద్ర లేపుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా మీద క్రిమినల్ కేసులు బరాయించి మమ్మల్ని దాన్ని ఏమంటారు మాట్లాడలేకపోతున్నాను, మమ్మల్ని రిమాండ్ చేయించారు.
నేను మా భార్య మేము రిమాండ్లో ఉండొచ్చాము. మేము మా రిమాండ్లో వెళ్ళొచ్చాం. పోలీసు వాళ్ళు అందరూ మంచివాళ్ళేనమ్మా, బాగా గౌరవిస్తారు మమ్మల్ని. కానీ మేము ఏ కేసు ఇచ్చినా తీసుకోరు, ఏది ఇచ్చినా ఫైల్ చేయరు, తీసి పక్కన పెడతారు. ఎందుకు ఫైల్ చేయట్లేదు కేసు? అదేనమ్మా చెప్పబోతున్నాను నేను. మరి వాళ్ళు వైపు నుంచి ఏ కేసు ఇచ్చినా వాళ్ళు కేసు చేసి మమ్మల్ని మా మీద ఎఫ్ఐఆర్లు చేసి మరి మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు కూడా అర్థం కావాలి. మేము సామాన్యులమి, మా కేసులు చేయరు, మా కేసులు పట్టించుకోరు. మరి వాళ్ళకి రాజకీయ బలం ఉంది, రాజకీయ అండదండలు ఉన్నాయి. ఇవాళ ప్రప్రదంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరారు? కాంగ్రెస్ పార్టీ ఉండి బీఆర్ఎస్లో ఉండి సేవ చేసుకోలేరా? సేవ చేస్తానికి పార్టీయే కావాలా? మదర్ దేశ ఫౌండేషన్ ఉంది, ఓ ఫౌండేషన్ పెట్టి నువ్వు సేవ చేసుకో ప్రజలకి. మరి నువ్వు ఎందుకు గతంలో ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పదవులు చేసి బీఆర్ఎస్లో పదవులు చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ జెండాలు కట్టుకొని తిరుగుతూ కాంగ్రెస్ ప్రచారాలు చేసుకుంటూ నువ్వు అకృతంగా సంపాదించిన డబ్బుని కాపాడుకునే దానికేనా, లేదా ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? నువ్వు ప్రజలకు సేవ చేయాలంటే ఎన్నో ఫౌండేషన్లు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. మరి నీకు రాజకీయ అండదండలు ఎందుకు? నువ్వు ఇక్కడ ఎందుకు సేవ చేయాలి? మరి నీ దురుద్దేశం ఏంటి? జనాలు తెలియటం లేదా? తెలుస్తుంది. కామన్ ప్రజలం కదా మేమంతా, వింటాం, సాయంత్రం మర్చిపోతాం. కానీ సమస్య నా గడపలోకి వచ్చింది కాబట్టి నేను తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. దయచేసి మీడియా పరంగా నేను ఒకటే చెప్పుకుంటున్నాను, నేను అతి సామాన్యుడిని, వాళ్ళకి ఎదురుపోయి నేను గెలవలేను, ప్రాణరక్షణ లేదు నాకు, నేనేం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాను ఇప్పుడు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి బొంతు రామ్మోహన్ కానీ వాళ్ళ భార్య శ్రీదేవిని కానీ మేము అకృతంగా దూషించి ఇంకో రకంగా మాట్లాడి ఉద్దేశపూర్వకంగా చేసేది కాదండి. మా బతుకు తెరువులో భాగం పాడైపోతుంది, అప్పులు పాలైపోయామనే బాధతో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఏదైనా పొరపాటు మాట్లాడుంటే అవన్నీ నేను కానీ నా భార్య కానీ మా తప్పును క్షమించి మేము ఆ పొరపాట్లు వెనక్కి తీసుకుంటున్నామని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. మా సమస్యని మా బాధను అర్థం చేసుకోండి. అక్కడ ఇంటెన్షన్ని గుర్తించండి. ఒక రెంటకు వచ్చినోడి మీద హైదరాబాద్ మహానగరంలో ఇంత దారుణంగా, ఇంత కక్ష సాధింపుతానంగా, ఇంత మీడియాలోకి వచ్చి చేసిన అవసరం లేదండి. నన్ను పిలిచేసి ఏమయ్య రెడ్డి గారు ఇదిగో ఒకటి పెట్టేవాడినాం, ఇదిగో 70 లక్షలు తీసుకుని బయటికి పోవాయి అంటే నోరు మూసుకొని వచ్చేవాడిని. నేను పోయి ప్రాధాయపడితే నువ్వు పెట్టిన దానికి నువ్వు ఉండదానికి సరిపోయింది, బయటికి నడవకపోతే నీ అంతు చూస్తానని చెప్పి బెదిరించిన రోజుల్లో తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళామండి. ఇది వాస్తవము, నమ్మండి. మళ్ళా నేను మీడియా పూర్వకంగా చెప్పుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారు మేమేదన్నా తొందరపడి ఆవేశంలో తెలియక ఏదన్నా మాటల్లో తప్పులు తొలితే మా తప్పులు మేము వెనక తీసుకుంటున్నాము, మమ్మల్ని క్షమించండి. కానీ యాక్చువల్ మా సిచ్యువేషన్ గమనించి మాకేదైనా న్యాయం చేయండి, మా కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి నమ్ముతూ విరమించుకుంటున్నాను సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.